వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరలా చాలా గ్యాప్ తర్వాత దాదాపు ఒక 2 months అయి ఉంటుంది అనుకుంటాను మీ ముందుకు రావడం. ఈ మధ్యకాలంలో ఈ యొక్క డిఎస్సి గురించి మాట్లాడడానికి గవర్నమెంట్ నుంచి మనకు నోటిఫికేషన్కి సంబంధించిన అంశాలు ఏవి క్లారిటీ లేకపోవడం వలన గత 5 సంవత్సరాల నుంచి అదిగో నోటిఫికేషన్ ఇదిగో నోటిఫికేషన్ తప్పనిసరిగా వస్తుంది, ఇక్కడ మీరు ప్రిపేర్ అవ్వండి, ఇలా మోటివేట్ చేసుకుంటూ రకరకాల సందర్భాల్లో రకరకాలుగా మిమ్మల్ని మోటివేట్ చేసుకుంటూ వచ్చాం. కానీ పదే పదే అదిగో నోటిఫికేషన్, త్వరలో నోటిఫికేషన్, నెక్స్ట్ మంత్ వస్తుంది, ఇలాంటి మాటలు చెప్పలేకనే ఈ మధ్యకాలంలో నేను మీ ముందుకి రాలేకపోయాను. సరే, ఈ మధ్య మనకి ఎట్టకేలకు ప్రభుత్వము గత ఒక నెల రోజుల నుంచి మనకి ఈ యొక్క మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తిరిగి స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యే సమయానికి అంటే జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం తరపున అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్గా ఇది నెల రోజుల క్రితమే నోటిఫికేషను రావాల్సినటువంటి పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం తెర మీదకి రావడం, సరే ఆ తర్వాత 40 రోజుల్లో నివేదిక ఇవ్వలేకపోవడం, వాళ్ళు మరికొంత సమయాన్ని కోరడం, ఈలోపు మరలా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. మార్చి 3వ తేదీకి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేటువంటిది తొలగిపోతుంది కాబట్టి ఆ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వచ్చు అనేటువంటి ఊహాగానాలు మనకు కనపడుతున్నాయి. కాకపోతే మార్చి మొదటి వారమా, 2వ వారమా, 3వ వారమా లేదా 4వ వారం అనేటువంటిది మనం చెప్పలేము. కానీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ను కానీ మనం గమనించినట్లయితే వీలైనంత వరకు మార్చిలో నోటిఫికేషన్ రావడానికి పాజిబిలిటీ ఉన్నట్టుగా మనకి కనపడుతుంది. ఈ నేపథ్యంలో చాలా రోజుల నుంచి అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ టెస్ట్ సిరీసు రన్ అవుతూ సాధారణ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి ఒకటి పెట్టేసి గత కొంతకాలం నుంచి దాన్ని రన్ చేస్తూ ఉన్నాం. అలాగే 100 days ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ అనేటువంటివి కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో మరలా కొత్తగా బ్యాచ్ ఏది అనౌన్స్ చేయలేదు. చాలామంది అభ్యర్థులు సార్ మరలా నోటిఫికేషన్ అంటున్నారు కదా, ఏదో ఒక ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చినట్లయితే, ఒక కొత్త సిరీస్ ఏదైనా ఎగ్జామ్స్కి సంబంధించి ఇంట్రడ్యూస్ చేసినట్లయితే మాకు ప్రయోజనకరంగా ఉంటుంది, రాష్ట్రంలో ఉండేటువంటి అభ్యర్థులందరూ కూడా తిరిగి మరలా మోటివేట్ అవుతున్నారు, ప్రిపరేషన్ సీరియస్ చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంలో అభ్యర్థుల కోరిక మేరకు తిరిగి ఒక ఫైనల్ ఎగ్జామ్ సిరీస్ అనేటువంటి ఒకదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏపీ డిఎస్సి 2025 ఫైనల్ వార్ ఫర్ డిఎస్సి అని చెప్పేసి దీనికి టైటిల్ అన్స్టాపబుల్ అనేటువంటి టైటిల్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ప్రజెంటు రేపు మార్చి 9వ తేదీ నుంచి ఈ యొక్క అన్స్టాపబుల్ ఎగ్జామ్ సిరీస్ అనేటువంటిది స్టార్ట్ కాబోతుంది. మార్చి 9వ తేదీ నుంచే స్టార్ట్ అయ్యేటువంటి ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటిది కేవలం హెచ్జిటి అభ్యర్థులకు మాత్రమే. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల సంగతి ఏంటి అంటే వీలైనంత త్వరలో మార్చి 9వ తేదీన ఇది స్టార్ట్ అయిన తర్వాత వీలైనంత త్వరలో 4 రకాల స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కావచ్చు, అలాగే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, అలాగే సోషల్ స్టడీస్ 4 స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి కూడా త్వరలో స్పెషల్గా టెస్ట్ సిరీస్ యొక్క షెడ్యూల్ను ప్రకటించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు, ఈవెన్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు తక్కువ మంది అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఎవరికి కూడా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి ఎగ్జామ్స్ నిర్వహించడం లేదు, తక్కువ మంది అభ్యర్థులు అనేటువంటి ఉద్దేశంతో మేము శ్రమ కోర్చి వాళ్ళకు కూడా 100 days ఎగ్జామ్ ప్లాన్ అనేటువంటిది ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు 3 బ్యాచ్లు దిగ్విజయం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 4 స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్ఏ మ్యాథమెటిక్స్ కానీ, ఎస్ఏ సోషల్ స్టడీస్ కానీ, ఎస్ఏ బయాలజికల్ సైన్స్ కానీ, అలాగే ఎస్ఏ ఫిజికల్ సైన్స్, ఈ 4కి సంబంధించి మనము 100 days ఎగ్జామ్ ప్లాన్ అని చెప్పేసి 3 బ్యాచ్లు రన్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఆ బ్యాచెస్ కూడా ముగిసిపోయినాయి. వీలైనంత సమయం చూసుకొని మరలా 4వ బ్యాచ్ 100 days ఎగ్జామ్ బ్యాచ్తో పాటు మరొకటి ఈ యొక్క
స్పెషల్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి దాన్ని కూడా అనౌన్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధాన ఉద్దేశం మరి HGT అభ్యర్థులకు సంబంధించి టెస్ట్ సిరీస్, ఇవన్నీ కూడా గ్రాండ్ టెస్ట్లు. మరి ఫైనల్ వార్ ఫర్ DSC నాకు తెలిసి ఇది మార్చిలో ఎటువంటి పరిస్థితుల్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇక ఫైనల్ ఎగ్జామ్స్ అనేటువంటివి DSC మనం 2020 నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. 2020 అన్నాం లేదు, 21 అన్నాం లేదు, 22 అన్నాం లేదు, 23 అన్నాం లేదు, 24 కూడా సజెస్టివ్ DSC సిలబస్ అని కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. మరి 2024లో కూడా మనకి DSC నోటిఫికేషన్ లేదు. ఇక ఫైనల్గా మనము AP DSC 2025 అనుకుంటున్నాం. ఇక 25 అనేటువంటిది మారకుండా 25లోనే మీ అందరూ కూడా ఎగ్జామ్స్ జరిగి మీరు అందరూ కూడా సెలెక్ట్ అయ్యే స్కూల్స్కి వెళ్ళాలని టీచర్స్ అకాడమీ కోరుకుంటుంది. మరి అది జరుగుతుందని మనం అందరం కూడా ఆశిద్దాం. మరి HGT టెస్ట్ సిరీస్ అనేటువంటిది రెండు రకాలుగా జరుగుతుంది. ఆఫ్లైన్ విధానంలో జరుగుతుంది, అలాగే ఆన్లైన్ విధానంలో కూడా జరుగుతుంది. ఆఫ్లైన్ విధానంలో వచ్చేసి మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, అలాగే ఆన్లైన్ విధానంలో కూడా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ముఖ్యంగా ఆఫ్లైన్ విధానంలో కనిగిరిలో రాసుకోవచ్చు, అలాగే విజయనగరంలో కూడా రాసుకోవచ్చు. మరి కనిగిరి విజయనగరానికి రాలేనటువంటి అభ్యర్థులు స్టేట్ వైడ్గా ఎక్కడున్నా సరే మీరు మీ యొక్క మొబైల్లో ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంది. మరి ఎగ్జామ్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే మార్చి 9వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. మరి టీచర్స్ అకాడమీకి సంబంధించి కోచింగ్ అన్నా, అలాగే మెటీరియల్ అన్నా, ఎగ్జామ్స్ అన్నా కూడా ఎంతో క్వాలిటీగా ఉంటాయనేటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి అంశం. ఏదో అడావుడిగా రోజుకొక ఎగ్జామ్ అన్నట్టుగా పెట్టడము, రోజుకొక ఎగ్జాము 100 మార్కులకి ఇలా అడావుడిగా ప్రకటించేసి 2-3 ఎగ్జామ్స్ పెట్టేసి మిగతా ఆపడం అనేటువంటిది జరగదు. ఎగ్జామ్ అనేటువంటిది స్టార్ట్ అయినట్లయితే ఆ యొక్క ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీకు పగడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి వీటికి సంబంధించిన డీటెయిల్స్ మనము చూద్దాం. మరి ఎవరైతే DSC HGTకి సంబంధించినటువంటి అన్స్టాపబుల్ HGT టెస్ట్ సిరీస్ ఉంటుందో ఆ యొక్క టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ఫీజుకు సంబంధించినటువంటి వివరాలు మనం ఇక్కడ ఒక్కసారి చూద్దాం. మరి ఫీజు వచ్చేసి 3,000 రూపాయలు. ఎవరికంటే న్యూ స్టూడెంట్స్, అంటే ఇంతవరకు టీచర్స్ అకాడమీ దగ్గర ఎలాంటి కోచింగు తీసుకునేటువంటి న్యూ స్టూడెంట్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 3,000 రూపాయల ఫీజు ఉంటుంది ఈ అన్స్టాపబుల్ HGT టెస్ట్ సిరీస్కి సంబంధించి. అలాగే ఎవరైనా కోచింగ్ తీసుకున్నట్లయితే ఓల్డ్ స్టూడెంట్స్, టీచర్స్ అకాడమీలో ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు వచ్చేసి ఫీజు వచ్చేసి 2,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇంకా ఆఫర్ ఏంటంటే మరి టీచర్స్ అకాడమీ ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఎగ్జామ్స్ కోసం నిర్వహిస్తున్నాం. మరి దీనికి ముందు జరిగినటువంటి టెస్ట్ సిరీస్ ఏంటంటే సాధన టెస్ట్ సిరీస్ అని చెప్పేసి జరిగింది HGT వాళ్ళకి. ఈ సాధన టెస్ట్ సిరీస్లో ఎవరైతే టీచర్స్ అకాడమీ సాధన టెస్ట్ సిరీస్ రాసుంటారో ఆఫ్లైన్ ఎగ్జామ్స్ విజయనగరంలో కానీ లేదా కనిగిరిలో కానీ వాళ్ళకి ఇంకా తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతో వాళ్ళకి కేవలం 1,000 రూపాయలకు మాత్రమే ఈ యొక్క ఆఫ్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే కనిగిరి టీచర్స్ అకాడమీలో ఎవరైనా సాధన టెస్ట్ సిరీస్ కనిగిరిలో కానీ విజయనగరంలో కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి ఉన్నట్లయితే వాళ్ళకి కేవలం 1,000 రూపాయలకు మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కేవలం ప్రింటింగ్ కాస్ట్ తీసుకొని, ఒక్కొక్క అభ్యర్థికి ప్రింటింగ్ కాస్ట్ 1,000 రూపాయలు అవుతుంది ప్రిపరేషన్ కాకుండా. కేవలం ప్రింటింగ్ కాస్ట్ మాత్రమే తీసుకొని అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు మన కనిగిరి టీచర్స్ అకాడమీ ముందు సాధన టెస్ట్ సిరీస్ రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 1,000 రూపాయలు అంటే దాదాపు DSC జరిగేంత వరకు కూడా దాదాపు 4 నెలల DSC జరుగుద్ది అనుకుంటే ఈ 4 నెలల కాలంలో మీకు నెలకు కేవలం 250 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందన్నమాట. చాలా తక్కువ ఖర్చుతోనే ఈ యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి ఓల్డ్ స్టూడెంట్స్కి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఆన్లైన్లో ఎవరైనా ఎగ్జామ్ రాయాలనుకున్నట్లయితే ఆన్లైన్ ఎగ్జామ్ ఫీజు ఎంతంటే 2,000 రూపాయలమ్మ. ఆన్లైన్ ఎగ్జామ్ ఫీజు ఎంతంటే 2,000 రూపాయలు. మరి ఓల్డ్ స్టూడెంట్స్ యాప్లో ఏదైనా ఒక కోర్సును కానీ తీసుకుని ఉన్నట్లయితే అది వీడియో క్లాసెస్ అయినా సరే,
టెస్ట్ సిరీస్ అయినా సరే ఏదైనా యాప్లో కానీ తీసుకున్నట్లయితే యాప్లో ఓల్డ్ స్టూడెంట్ అని కూపన్ కోడ్ ఉంటుంది. ఆ కూపన్ కోడ్ కానీ ఉపయోగించుకున్నట్లయితే ₹1000 మాత్రమే వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆఫ్లైన్లో కేవలం న్యూ స్టూడెంట్స్కు ₹3000, ఆన్లైన్లో న్యూ స్టూడెంట్స్కి ₹2000. మిగతా ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్కి ఆఫ్లైన్లో అయితే ₹2000, ఆన్లైన్లో అయితే ₹1000 నిర్వహించడం జరుగుతుంది. మరి సాధారణ టెస్ట్ సిరీస్ రాసినటువంటి అభ్యర్థులకు వాళ్ళకి ఆఫ్లైన్లో కూడా కేవలం ₹1000 మాత్రమే నామమాత్రపు ఫీజుతో మీకు ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మీరు రకరకాలుగా అనవచ్చు, సార్ ₹100కే పరీక్షలు పెడుతున్నారు, 400కే పరీక్షలు పెడుతున్నారు, 500కే పరీక్షలు పెడుతున్నారు. అలాంటి అవకాశం ఉన్నప్పుడు మీరు నిరభ్యంతరంగా అది మీకు ప్రయోజనకరమని మీరు భావిస్తే అది మరలా మాతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, లేదా ఈ ఫీజు తగ్గించమని అడగాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కొక్కరి విధానంలో ఒక్కొక్క రకమైన డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్కి అయ్యేటువంటి ఖర్చును బట్టి మేము దాన్ని ప్లాన్ చేస్తాం తప్ప ఏదో ₹100కి ₹50కి ఎగ్జామ్స్ పెట్టేసి ఏదో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అవి ఉపయోగపడతాయా లేదని కాకుండా ఉన్నవి ఏదో పెట్టేసి ఎగ్జామ్స్ అయిపోయినటువంటి ధోరణిలో ఉండదు. చాలా ఎంతోమంది దీనికోసం పని చేయవలసి ఉంటుంది. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ₹100కి ₹50కి లేదా 400కి అయ్యేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి మీకు అవకాశం ఉంటే మీరు ఇతరితర కోర్సులను ఉపయోగించుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే టీచర్స్ అకాడమీ వారు డిజైన్ చేసినటువంటి ఈ యొక్క అన్స్టాపబుల్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజ్ స్ట్రక్చర్, తర్వాత మీరు కింద కామెంట్ పెడుతూ ఉంటారు, సార్ ఫీజు తగ్గించండి, మేము ఎక్కువ మంది రాసుకుంటాము అది ఇది అని. ఎవరికి వాళ్ళు ఎక్కువ మంది అంటారు, నీకు నువ్వు తప్ప మిగతా వాళ్ళు ఎక్కువ మంది అనేది మీకు ఎలా తెలుస్తుంది? కాబట్టి అలా ఒకరి కోసం ఇద్దరి కోసం ఫీజ్ స్ట్రక్చర్ తగ్గించేసి చేయడం అనేటువంటిది పాసిబుల్ కాదు. కాబట్టి మీకు ఈ టెస్ట్ సిరీస్ ద్వారా టీచర్స్ అకాడమీ వారు నిర్వహించే టెస్ట్ సిరీస్ ద్వారా మీకు ప్రయోజనం ఉంటుందని మీరు భావిస్తే దీన్ని ఉపయోగించుకోవచ్చు. దాదాపు మ్యాక్సిమం ఎవరైతే ఇంతకుముందు ఈ యొక్క టీచర్స్ అకాడమీ సర్వీస్ను ఉపయోగించుకొని ఉన్నారో, టీచర్స్ అకాడమీకి ఎవరైతే ఇన్ని రోజులు సపోర్ట్ చేస్తూ వచ్చారో వాళ్ళందరూ కూడా ఫీజులో వీలైనంత వరకు తగ్గించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మీరు దీన్ని ఏదో ఎక్కువ ఫీజుగా భావించి ఫీజు తక్కువైతే మేము రాసేవాళ్ళం అంటే అది మీ వ్యక్తిగతమమ్మ. మాకున్నటువంటి సాధ్యాసాధ్యాలను బట్టి ఈ ఫీజ్ స్ట్రక్చర్ను సెట్ చేయడం జరిగింది. కాబట్టి దీని మీద మరొక పునరాలోచన ఏమి ఉండదు. ఇది నాకు తెలిసి డిఎస్ ఎగ్జామ్ జరిగేంత వరకు కాబట్టి, అంటే డిఎస్ ఎగ్జామ్ అంటే షెడ్యూల్ మీకు చూపిస్తాను. దాదాపు 4 నెలల పాటు ఈ షెడ్యూల్ అనేటువంటి 4 నుంచి 5 నెలల పాటు జరుగుతుంది. మరి 4 నుంచి 5 నెలల పాటు షెడ్యూల్ నిర్వహించాలంటే కనీసం ఒక్కొక్క స్టూడెంట్కి 300 ఖర్చు లేనిది వాటిని నిర్వహించడం అనేటువంటిది సాధ్యం కానటువంటి అంశం. ఓకే, నెక్స్ట్ అంశం చూద్దాం. మరి టెస్ట్ వెన్యూస్ మరి కనిగిరిలో టీచర్స్ అకాడమీలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే విజయనగరంలో కూడా టీచర్స్ అకాడమీలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఇది మేము ప్లాన్ చేయగానే జనరల్గా అడుగుతుంటారు, సార్ మా ప్రాంతంలో ఎగ్జామ్స్ పెట్టలేదని. ఇంతకుముందు చెప్పినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఒక ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ లేదా రీడింగ్ హాల్స్ కానీ ఎవరైనా ఉండి మేము ఎగ్జామ్స్ నిర్వహించుకోగలుగుతాము, మీరు మాకు పేపర్స్ పంపిస్తే మేము ఎగ్జామ్స్ నిర్వహించుకోగలుగుతామంటే ఖచ్చితంగా మీకు ఆ సపోర్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అలా మీకు ఎవరికైనా ఎగ్జామ్ సపోర్ట్ కావాలనుకున్నట్లయితే 9440479361 9440479361 అనే నెంబర్కి కానీ మీ డీటెయిల్స్ మెసేజ్ పెట్టినట్లయితే నేను దాని గురించి ఆలోచన చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే కనిగిరి విజయనగరంలోనే కాకుండా స్టేట్ వైడ్గా ఉండేటువంటి ఇతర ప్రాంతాలలో మీకు ఏదైనా ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కావాలి అనుకున్నట్లయితే అక్కడ ఇన్స్టిట్యూట్లు రన్ చేసేటువంటి యాజమాన్యం కావచ్చు, లేదా రీడింగ్ హాల్స్ మెయింటైన్ చేసేటువంటి యాజమాన్యం కావచ్చు, లేకపోతే ఏదైనా స్వచ్ఛంద సంస్థలుగా ఉండే కావచ్చు, లేదా కొంతమంది విద్యార్థులు గ్రూప్గా కలిసి ప్రిపేర్ అయ్యేటువంటి లైబ్రరీస్ అలాంటి వాటిలో ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి చోట మీకు ఏదైనా ఎగ్జామ్స్ కావాలనుకున్నట్లయితే 9440479361 అనేటువంటి దానికి మీరు మెసేజ్ పెట్టినట్లయితే పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి, టైమింగ్స్ ఏంటంటే ఎవ్రీ సండే మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు ఎగ్జామ్ జరుగుతుందమ్మా. ఇది కనిగిరిలో ఎవ్రీ సండే
మధ్యాహ్నం జరగడం జరుగుతుంది. సాధారణంగా మార్నింగ్ కూడా నిర్వహించవచ్చు. కాకపోతే కొంతమంది అభ్యర్థులు ఈ ప్రాంతాల్లో మార్నింగ్ చర్చికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ని మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు నిర్వహించడం జరిగింది. ఒకవేళ విజయనగరంలో మీకు ఏదైనా టైమింగ్స్ అక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు మీరు కానీ మార్నింగ్ నిర్వహించముంటే మార్నింగ్ నిర్వహించడానికి కూడా మాకేమీ అభ్యంతరము లేదు. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితులను బట్టి నిర్వహించడం జరుగుతుంది. కానీ ఆన్లైన్లో మాత్రము ఎగ్జామ్ ప్రతి సండే కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ఎగ్జాము అనేటువంటిది ఆన్లైన్లో మీరు ఎప్పుడు ఏ సమయంలో అయినా రాసుకోవచ్చు. ఆ ఎగ్జామ్స్ నిర్వహించిన సమయమే కాదు, మీకు ఆ టైంలో ఏదైనా ఇబ్బంది ఉండి మీరు ఎగ్జామ్ రాయడంలో ఇన్వాల్వ్ కాలేకపోయినట్లయితే మరలా మీకు వీలయ్యేటువంటి సమయంలో ఎగ్జాము రాసుకోవచ్చు. మరి ఎగ్జామ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఆ ఫీజు పే చేసేటువంటి విధానం ఆన్లైన్ అయితే నేరుగా మీరు ఆన్లైన్లోనే పే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆన్లైన్లో ఆ పే చేసుకునే విధానం మీకు చేత కాకపోయినట్లయితే కనిగిరికి సంబంధించి 9848661318 9848661318 అనేటువంటి నెంబర్కి కాల్ చేయండి. అదే విజయనగరం అయినట్లయితే 9441316768 9441316768 ఇది విజయనగరానికి సంబంధించినటువంటి నెంబర్స్. ప్రస్తుతానికి ఈ 2 ప్రాంతాల్లో ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటి జరుగుతాయి. మిగతా ప్రాంతాలలో అవసరమైనట్లయితే అక్కడ నుండి వచ్చేటువంటి అభ్యర్థుల యొక్క స్పందనను బట్టి మేము ఆలోచన చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి మొత్తం ఎన్ని గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తారు, మరి ఈ యొక్క ఎగ్జామ్ స్ట్రక్చర్ ఏంటి అనేటువంటిది కానీ మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే మొత్తం 12 డివిజనల్ గ్రాండ్ టెస్టులు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుందమ్మా. 12 డివిజనల్ గ్రాండ్ టెస్టులు అంటే ఇక్కడ 12 డివిజనల్ గ్రాండ్ టెస్టులు అంటే దీని అర్థం ఏంటంటే సిలబస్ని ఎస్జిటి సిలబస్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని 12 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి సిలబస్ను మన టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి అంశాలను అర్థం చేసుకొని 12 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది. 12 భాగాలుగా విభజించడం అనేటువంటిది సిలబస్ని జరుగుతుంది. మరి ఈ 12 డివిజనల్ గ్రాండ్ టెస్టులు వచ్చేసి ఓన్లీ మనము తెలుగు మీడియంలో మాత్రమే నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ 12 సార్లు సిలబస్ను విభజించేటప్పుడు మెథడాలజీ వచ్చేసి 2 సార్లు రివిజన్ అవుతుందమ్మా. అంటే గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారంగా చూస్తే వాళ్ళు మ్యాథమెటిక్స్ సంబంధించి 6 కాన్సెప్ట్లుగా విడగొట్టారు. మిగతా సోషల్ తర్వాత సైన్స్ వచ్చేసి 10 కాన్సెప్ట్లుగా విడగొట్టారు. కాబట్టి దాన్ని మనం ఒక 6 అర్థవంతమైన భాగాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. మరి 12 డివిజనల్ గ్రాండ్ టెస్టులు కాబట్టి మెథడాలజీలు వచ్చేసి 2 సార్లు రివిజన్ కావడం జరుగుతుంది. మొదట 6 డివిజనల్ టెస్టులు అయిపోయిన తర్వాత మళ్ళీ 7వ డివిజనల్ టెస్ట్ నుంచి మళ్ళీ మెథడాలజీ రిపీట్ అవుతుంది. అంటే ఈ యొక్క డివిజనల్ టెస్ట్ గ్రాండ్ టెస్టులు రాసే సమయంలోనే మీరు మెథడాలజీని 2 సార్లు చదవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే 4 లేదా 6 టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. 4 లేదా 6 అని ఎందుకు అంటున్నానంటే మరి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంత సమయం ఇస్తారు మనం చూస్తూ ఉన్నాం. 45 రోజులు ఎగ్జామ్ నిర్వహిస్తారంట, లేదా 50 రోజులు ఎగ్జామ్ నిర్వహిస్తారంట, లేదా 60 రోజులు ఎగ్జామ్ నిర్వహిస్తారంట అని చెప్తున్నారు. మరి ఎంతవరకు ఏది నిజమో మనకు తెలియనటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో రకరకాలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి దీని గురించి మనం ఇప్పుడు ఏం ప్రస్తావించలేము. మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని రోజుల సమయాన్ని ఇస్తారనే దాన్ని బట్టి ఎక్కువ సమయం ఇస్తే ఎక్కువ టెస్టులు నిర్వహించుకోవడానికి అనుకూలంగా డిజైన్ చేద్దాం. ఒకవేళ తక్కువ సమయం కానీ ఇచ్చినట్లయితే ముందుగా ప్రకటించినట్టు ఏవైతే 12 + 4 16 గ్రాండ్ టెస్టులు ఉంటాయో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ప్రతి ఆదివారం ఒక గ్రాండ్ టెస్ట్ అనుకుంటున్నాం. ఒకవేళ సమయం తక్కువ ఇచ్చారనుకోండి అమ్మ, 4 రోజులకే ఒక గ్రాండ్ టెస్ట్ లేదా 3 రోజుల సమయానికి ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చేదాకా ప్రతి సండే ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటి అంశాన్ని ఫాలో అవుతూ ఉందాము. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం కానీ ఎక్కువగా ఉంటే మనం ప్రతి సండే గ్రాండ్ టెస్ట్ అనేటువంటి విధానాన్ని ఫాలో అవుదాం. ఒకవేళ సమయం చాలా తక్కువగా ఉంటే
వారంలోనే 2 లేదా 3 గ్రాండ్ టెస్ట్ నిర్వహించుకునేటువంటి విధంగా కూడా మనం ఆ రోజు ప్రణాళిక వేద్దాం. అసలు షెడ్యూల్ రాకమునిపే మనమే తొందరపడి సమయం ఉండదంట అని చెప్పేసి 30 రోజులకు అడావుడిగా మనం పనిచేసుకుంటూ పోవడం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. మరి అందుకని ప్రభుత్వం ఇచ్చే సమయాన్ని బట్టి 4 లేదా 6 గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి బోత్ మీడియాలో నిర్వహించడం జరుగుతుందమ్మా. ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు ఎలా అయితే ఉంటాయో తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియాలో నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా ఫైనల్ టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లకు ఎక్స్ప్లెనేషన్ను వీడియో రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి వీడియోస్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ఎగ్జామినేషన్ పేపర్ ఏదైతే ఉందో 160 క్వశ్చన్స్కి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో రూపంలో మీకు అంటే ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఆ గ్రూప్లో వీడియోస్ను మీకు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఉంటుంది. మరి ఈ యొక్క ప్రశ్నాపత్రాలన్నింటినీ కూడా ప్రస్తుతం వాళ్ళు ఏదైతే సిలబస్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని గత ప్రశ్నాపత్రాల సరళ ఎలా ఉందనే దాన్ని అనుసరించి అకాడమీ పాఠ్యపుస్తకాల నుండి ప్రశ్నాపత్రాలను రూపొందించడం అనేటువంటిది జరుగుతుంది. మరి సాధారణంగా వాళ్ళు ఇచ్చినటువంటి సజెస్టివ్ సిలబస్లు ఏమన్నారంటే ప్రస్తుతం పాఠశాలలో అమలయ్యేటువంటి సిలబస్ ఏదైతే ఉందో 3 నుంచి 9వ తరగతి వరకు 3 నుంచి 9వ తరగతి వరకు న్యూ సిలబస్ అన్నారు. అలాగే ఓన్లీ 10వ తరగతికి ఓల్డ్ సిలబస్ అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇక దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ 10th ఓల్డ్ సిలబస్ అంటే అర్థం ఏంటంటే గత సంవత్సరం 2023-24 విద్యా సంవత్సరంలో అమలైనటువంటి సిలబస్సే ఓల్డ్. ఇప్పుడు 2024-25లో న్యూ సిలబస్ ఉంది 10th క్లాస్లో. కాబట్టి ఇప్పుడు స్కూల్స్లో ఉండేటువంటి పాఠ్యపుస్తకాల్లో 9వ తరగతి వరకు యాస్టీజ్కి ఇప్పుడు స్కూల్స్లో ఏవైతే రన్ అవుతున్నాయో వాటిని మీరు ఫాలో అవ్వాలి. 10వ తరగతి వరకు మాత్రము గత విద్యా సంవత్సరం అంటే 2023-24 విద్యా సంవత్సరంలో ఏ పాఠ్యపుస్తకాలు అయితే పాఠశాలలో విద్యార్థులు చదివారో వాటిని మీరు ఫాలో కావాల్సినటువంటి అవసరము ఉంది. మరి ప్రతి ఎగ్జామ్ కూడా 160 ప్రశ్నలతో 80 మార్కులకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రతి ఎగ్జామ్ కూడా 160 ప్రశ్నలతో 80 మార్కులకు. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ కూడా మీకు అలాగే కదా నిర్వహించబడేది. 160 ప్రశ్నలు అంటే ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఇవ్వడం జరుగుతుంది. 80 మార్కులకి 20 మార్క్స్ అనేటువంటిది వెయిటేజ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. డివిజనల్ సిలబస్ అంటే సిలబస్ మొత్తాన్ని 12 భాగాలుగా విడగొట్టి మీకు 12 గ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గ్రాండ్ టెస్ట్ 160 ప్రశ్నలు ఉంటాయి. 80 మార్కులకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. టోటల్ సిలబస్ మీద 4 లేదా 6 సమయం లేకపోతే 4 సమయం ఉంటే 6 గ్రాండ్ టెస్టులు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్టులు ఏవైతే ఉంటాయో వాటిని బోత్ మీడియా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించడం జరుగుతుంది. మరియు వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో రూపంలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. మరి ఎగ్జామ్ యొక్క స్ట్రక్చర్ ఆల్రెడీ మీరు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈ యొక్క ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ అంతా కూడా మీకు తెలుసు. అయినా మరొకసారి మననం చేస్తాను. ఎస్జిటి వాళ్ళకి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్కులకి అంటే 8 మార్కుల కంటే 16 ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. 16 క్వశ్చన్స్ ఇస్తారు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దాదాపు 8 మార్కుల్లో ఒక 5 నుంచి 6 మార్కులు స్టాండర్డ్ జీకే ఉంటే 5 నుంచి 6 మార్కులు స్టాండర్డ్ జీకే ఉంటే 2 నుంచి 3 మార్కులకు వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దాదాపు మనం 2024 జూన్ నుంచి ప్రజెంట్ జరిగేంత వరకు కూడా కరెంట్ అఫైర్స్ను స్టడీ చేస్తే గత 6 నెలలు అంటుంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కాంపిటీషన్ తీవ్రత పెరిగింది కాబట్టి మినిమం ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ని మనము స్టడీ చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే పిఐ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించి 4 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. అంటే 8 క్వశ్చన్స్ ఇస్తారమ్మా. 8 క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే సైకాలజీ కూడా 8 మార్కులకి నిర్వహిస్తారంటే 16 ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కామన్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైనా ఎస్జిటి వాళ్ళకైనా ఈ 3 విభాగాలు కామన్. కాకపోతే
మార్క్స్ వెయిటేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మార్క్స్ వెయిటేజ్ అనేది స్కూల్ అసిస్టెంట్లకి డిఫరెంట్గా ఉంటుంది. కానీ హెచ్జిటి వాళ్ళకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 8 మార్కులకి, పిఐ వచ్చేసి 4 మార్కులకి, సైకాలజీ వచ్చేసి 8 మార్కులకి. మరి సిలబస్ ఏమిటి అనేటువంటిదంతా కూడా మీకు యాప్లో ఆల్రెడీ పెట్టడం జరుగుతుంది, టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసేటువంటి ఈ వీడియోలో కూడా కింద ఒక లింక్, డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెట్టడం జరుగుతుంది. ఆ లింక్ని కానీ క్లిక్ చేసినట్లయితే మీకు సిలబస్ అంతా కూడా డౌన్లోడ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి అలాగే కంటెంట్లు 40 మార్కులకి. మనకి ఎన్ని కంటెంట్లు? 5 కంటెంట్లమ్మ. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్సు, సైన్సు, సోషల్. 5 కంటెంట్లు, 5, 8, 40 మార్కులు. అంటే ఒక్కొక్క కంటెంట్ నుంచి మనకి 16 ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. 40 మార్కులు కంటే 40 మార్కులు అంటే 80 ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఒక కంటెంట్ నుంచి. అంటే దాదాపు మేజర్ పార్ట్ కంటెంట్ వచ్చేసి 40 మార్కులకి. మెథడాలజీ వచ్చేసి 20 మార్కులకి అమ్మ. 5 మెథడాలజీలు, ఒక్కొక్క మెథడాలజీ నుంచి 4 మార్కులకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. తెలుగు 4 మార్కులు, ఇంగ్లీష్ 4 మార్కులు, మ్యాథ్స్ 4 మార్కులు, సైన్స్ 4 మార్కులు, సోషల్ 4 మార్కులు. 5 రకాలైనటువంటి మెథడాలజీ నుంచి 5 4లు 20 మార్కులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి టోటల్ 180 మార్కులు, 160 ప్రశ్నలకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అయినా, టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్ అయినా ఇలాగే నిర్వహించడం జరుగుతుంది. మరి కంటెంట్ సిలబస్ అనేటువంటిది మరి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక 10 మాత్రము ఓల్డ్, మిగతాదంతా కూడా ప్రజెంట్ ఏదైతే ఉందో 9వ తరగతి వరకు న్యూ సిలబస్ ఉంటుందమ్మా. ఒక 10వ తరగతి వరకు మాత్రం ఓల్డ్ సిలబస్ ఉంటుంది. మెథడాలజీ వచ్చేసి ప్రజెంట్ డిఈడి టెక్స్ట్ బుక్స్, ప్రజెంటే కాదు మీరు అందరూ చదువుకున్నటువంటి డిఈడి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ నేను ఒక విషయాన్ని కోట్ చేశాను చూడండి. నిలకడగా వేసే ప్రతి అడుగు లక్ష్య సాధనలో ముందుంటుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అంటే నేను ఎందుకు ఈ స్టేట్మెంట్ని ఇక్కడ కోట్ చేయవలసి వచ్చిందంటే, నేను ఈ మధ్య ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి ఈ యొక్క సోషల్ మీడియా గ్రూపుల్లో రకరకాలైనటువంటి అంశాలని చూస్తున్నాం. ఎలా అంటే ప్రతిరోజు ఒక గ్రాండ్ టెస్టు నిర్వహించడం జరుగుతుంది అంటున్నారు. ఒక పరీక్ష రాయడం అంటే అంత ఈజీ కాదమ్మా. మనకు మెమరీలో 2 టైప్స్ ఉన్నాయి, ప్యాసివ్ మెమరీ, యాక్టివ్ మెమరీ అని. నిష్క్రియాత్మక స్మృతి, క్రియాత్మక స్మృతి అని. క్రియాత్మక స్మృతి అంటే ప్రయత్నపూర్వకంగా విషయాలను గుర్తుకు తెచ్చుకోవడం అని. మరి పరీక్షలో ఒక 2.5 గంట మీరు ఒక పరీక్ష రాస్తున్నారంటే మీ బ్రెయిన్ యొక్క ఎనర్జీ చాలా దానికి ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకరోజు ఒక గ్రాండ్ టెస్ట్ రాయాలి అంటే దాదాపు దాని ఎఫెక్ట్ మీ మీద ఎంత ఉంటుందంటే దాదాపు ఒక 6 అవర్స్ మీ మీద ఉంటుందా దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది. అంటే ఒక 2.5 గంటల నుంచి 3 గంటల ఎగ్జామ్ హాల్లో మీరు గడపాల్సి వస్తుంది. దానికి ముందు 2 గంటలు దానికి సంబంధించిన ప్రెజర్ని ఎదుర్కొంటారు. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా అలసట అనేటువంటిది 2-3 గంటలు ఉంటుంది. ప్రతిరోజు మీరు ఒక పరీక్ష రాయడం కొరకే మీ యొక్క బ్రెయిన్లో ఎనర్జీని దాదాపు 50% ఎనర్జీని మీరు దానికి వాడినట్లయితే కొత్త విషయాలు ఎక్కడ నేర్చుకుంటారు. కాబట్టి ఏదో మేము ఎక్కువ నిర్వహించాలి, ఎక్కువ ఎగ్జామ్స్ నిర్వహిస్తే ఎక్కువ ప్రయోజనాలు జరుగుతాయి అని అంటుంటారు. ఎక్కువ రాయాలి, నేను రాయకూడదు అన్నాను. కానీ ఎలాంటి రాయాలి? మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు రూమ్లోనూ లేకపోతే మరొక చోట మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక చాప్టర్ ప్రిపేర్ అయిన తర్వాత దాని మీద ఏదైనా 10 క్వశ్చన్స్ మీ దగ్గర అందుబాటులో ఉంటే అవి ప్రాక్టీస్ చేసుకోవడం. ఏదైనా చాప్టర్ వైజ్గా మీ దగ్గర అందుబాటులో ఉంటే ఆఫ్లైనో ఆన్లైనో వాటిని ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవడం. ఇలా చేయాలి. కానీ ప్రతిరోజు కన్స్ట్రక్టివ్గా ఒక గ్రాండ్ టెస్ట్ రాయాలి అన్నట్లయితే అది చాలా ఒత్తిడి మీకు తెలియకుండానే కలుగజేస్తుందమ్మా. కాబట్టి ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తే ఏదో ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది అని అనుకుంటారు. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. ఎక్కువ ఎగ్జామ్స్ రాయాలి. ఎక్కువ ఎగ్జామ్స్ రాయాలంటే ఏంటి? మనం దానికి తగినట్టు ప్రిపేర్ అయ్యి ఉండాలి. దానికి మనకు ఎక్కువ సమయము అవసరం అవుతుంది. మనం ప్రిపేర్ అవ్వడానికి సమయం చూసుకోవాలి, ఎగ్జామ్స్ రాయడానికి సమయం చూసుకోవాలి. అంతేగాని ఊరికే మెకానికల్గా ఏదో ఒక ఎగ్జామ్ రాసేస్తాను టిక్ చేసుకున్నానంటే దానివల్ల అంటే ఎలాంటి ప్రయోజనం లేదమ్మా.
మీరు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఎంత బాగా ఎగ్జామ్స్ రాసిన తరువాత అందులో ఏ ప్రశ్నలు మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఆన్సర్ చేయలేకపోతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేకపోతున్నారు, ఈ అంశ అంటే ఈ ప్రశ్నలు టెక్స్ట్ బుక్స్లో ఏ అంశాల ఆధారంగా చేసుకొని ప్రశ్నలు తయారు చేస్తున్నారు, నేను ప్రిపేర్ అయ్యేటువంటి విధానము సరిగా ఉందా లేదా, ఇవన్నీ ఆలోచన చేసుకోవడానికి ఒక పరీక్ష అనేటువంటిది మీకు ఉపయోగపడాలి. అంతేగాని ఈ సమయంలో ఎన్ని ఎగ్జామ్స్ రాసామనేది ముఖ్యం కాదు, ఎంత బాగా రాసామనేటువంటిదే ముఖ్యము. జనరల్గా ఇప్పుడు మనకున్న సమయం ఎంత, అభ్యర్థులు ఎన్ని ఆల్రెడీ మీరేం కొత్తగా ఒకటే గుర్తుపెట్టుకున్నామా, మీరేం కొత్తగా ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వట్లేదు. ఇప్పుడు ఉండేటువంటి సమూహంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా అనేక టెట్లు రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారు, 2-3 డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారు. అలాగే ఈ మధ్య కాలంలో డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ ఎన్నోసార్లు ఈ యొక్క గ్రాండ్ టెస్టులు, చాప్టర్ వైజ్ టెస్టులు, డే వైజ్ టెస్టులు రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారు. ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చారు. ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా మీరు రకరకాల ఆందోళన చెంది ఎక్కువ రాయాలేమో, ఎక్కువ రాయకపోతే నేను వెనకబడిపోతానేమో అనేటువంటి ఆందోళనతో మీరు ఒత్తిడికి లోనవద్దమ్మా. మీరు తెలియకుండానే చాలా చదువున్నారు, అదంతా కూడా మీ బ్రెయిన్లో ఉంటుంది, అది ఎక్కడికి పోదు. కానీ ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే తిరిగి ఆ విషయాలన్నింటినీ మరొకసారి రీకాల్ చేసుకుంటూ దానికి సంబంధించిన కన్స్ట్రక్టివ్గా ఉండేటువంటి ఎగ్జామ్స్ రాసుకుంటూ ఆ లోపాలను సర్దిద్దుకుంటూ ముందుకు పోతే సరిపోతుంది. కాబట్టి సిలబస్ను పూర్తిగా నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్స్ రాయండి, హడావుడిగా రాయవద్దు. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అదేనమాట. మీరు ఒక పరీక్ష రాస్తే దానివల్ల మీకు ప్రయోజనం ఉండాలి తప్ప మెకానికల్గా పరీక్ష రాసామనేటువంటి భావన ఉండకూడదు. మేము చూస్తుంటాం చాలామంది ఎగ్జామ్ ఫీజు కడతారు, తర్వాత దాని పట్ల అంతగా ఆసక్తి వాళ్ళకి ఉండదు. ఎగ్జామ్ వస్తారు, ఏదో పేపర్ తీసుకొని పోవడానికే వచ్చామన్నట్టు ఉంటుంది. దానికోసం మీరు ఇంత ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదమ్మా. దయచేసి మరొకసారి కూడా చెప్తున్నాను, ఇంతవరకు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక ఇప్పటి నుంచి ఎవరైతే నేను సీరియస్గా ప్రిపేర్ అవుతాను, నేను సీరియస్గా ఎగ్జామ్ రాయగలుగుతాను అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ సిరీస్ను ఫాలో అవ్వండి తప్ప ఏదో కొత్త సినిమాకు వెళ్ళినట్లుగా ఏదైనా ఒక ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ ఎవరైనా స్టార్ట్ చేయగానే దాంట్లో ఎన్రోల్మెంట్ చేసుకొని 2-3 ఎగ్జామ్స్ రాసేసుకొని ఇంకా ఆ తర్వాత ఎగ్జామ్స్ రాయకుండా ఖాళీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకే డబ్బు నష్టమవుతుంది. ఒక ఆలోచన చేసుకో, నేను ఎగ్జామ్స్ రాయగలుగుతానా రాయలేనా, ప్రతి ఎగ్జామ్స్ నేను వినియోగించుకోగలుగుతానా లేదా, అలా వినియోగించుకోగలిగితేనే ఈ యొక్క టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండమ్మా. కాబట్టి ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే ఫైనల్ ఎగ్జామ్లో అంతా ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. అందుకని నేను ఈ యొక్క షెడ్యూల్ను కూడా ఎలా ఇచ్చానంటే వారం రోజుల పాటు మీరు చదువుకొని, వారంలో ఒక 6 రోజుల పాటు మీరు చదువుకొని 7వ రోజు ఎగ్జామ్ రాసే విధంగా నేను ఇక్కడ సిలబస్ను డిజైన్ చేయడం అనేటువంటి జరిగింది. ఆ సిలబస్ కాపీని కానీ చూస్తే మీకు చాలా బాగుంటుంది, చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. అందరూ ఉపయోగపడేటువంటి విధంగా మీకు దాన్ని నేను డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను సిలబస్కు సంబంధించి. లేదా మీరు యాప్లోకి వెళ్ళినట్లయితే యాప్లో మీరు కోర్స్ కొనకపోయినా కూడా అన్స్టాపబుల్ ఎస్జిటి టెస్ట్ సిరీస్ అనే దాంట్లోకి వెళ్తే సిలబస్ షీట్ మొత్తం కూడా మీకు మేము తయారు చేసినటువంటి సిలబస్ షీటు మరియు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి సిలబస్ షీటు రెండింటిని కూడా అక్కడ అప్లోడ్ చేయడం అనేటువంటి జరిగింది. మరి ఎవరైతే ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలనుకుంటారో ఆ ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసము గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు ఎగ్జామ్స్ రాసుకుంటే సరిపోతుంది. మరి చూడండి, ఇక్కడ ఈ యొక్క ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయంటే మనకి మార్చి 9వ తేదీన ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి మనకున్నటువంటి సమాచారం ప్రకారం మార్చిలో ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. మరి నోటిఫికేషన్ వచ్చేలోపు మార్చి నెలలో ఒక 3 లేదా 4 గ్రాండ్ టెస్టులు నిర్వహించడానికి అవకాశం ఉంది. ప్రతి సండే ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటి జరుగుతుందని ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. అయితే ఒక్క మార్చి 31వ తేదీన అంటే మార్చి 30న ఉగాది పండుగ రావడం వలన ఆ నెక్స్ట్ డే ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది జరుగుతుంది. 31వ తేదీ మార్చి 30 సండే అవుతుంది. కానీ మార్చి 30న ఉగాది పండుగ ఉండడం వలన మార్చి 31వ తేదీన ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరిగింది.
ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వస్తే మరలా ఏప్రిల్ 6వ తేదీన ఆదివారము, కానీ ఆ రోజు శ్రీరామనవమి పండుగ ఉంది. అందుకోసమే నెక్స్ట్ డే అంటే 7వ తేదీ ఈ యొక్క ఉగాది మరియు శ్రీరామనవమి ఈ రెండు పండుగలను దృష్టిలో పెట్టుకొని పండుగ మరుసటి రోజు ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటి జరిగింది. ఇలా దీని ప్రకారంగా చూస్తే డివిజనల్ టెస్టులు రాయడానికి ఏప్రిల్ 25వ తేదీన మే 25వ తేదీకి అయిపోతుంది. ఇప్పుడున్న దాని ప్రకారం ఇస్తే మే 25 వరకు. అయితే ఈ మే 25 వరకు ఈ డివిజనల్ గ్రాండ్ టెస్టులు జరుగుతాయి. దాని తర్వాత టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్టులు జరుగుతాయి. మరి ఈ టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్టులకు సంబంధించి నేను డేట్లు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మనకు రేపు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు మార్చి 15వ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మే 15వ తేదీన మేము ఎగ్జామ్ నిర్వహిస్తాము అంటే అప్పుడు ఎన్ని నెలలు ఉంటాయి? మనకి 2 నెలల సమయం ఉంటుంది. మరి ఈ 2 నెలల సమయంలోనే ఈ యొక్క 12 గ్రాండ్ టెస్టులు మిగతా 4 గ్రాండ్ టెస్టులు నిర్వహించాలి. మరి ఇక్కడ చూస్తే మనకి మార్చి, ఏప్రిల్, మే దాదాపు 3 నెలల సమయం ఉంది. 3 నెలల సమయాన్ని మనం అప్పుడు 2 నెలలకే కుదించాలి. మరి 2 నెలలకు కుదించాలనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? వారానికి 2 గ్రాండ్ టెస్టులు నిర్వహించుకోవాలి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని టోటల్ సిలబస్కి సంబంధించినటువంటి నేను టైం టేబుల్ ఇవ్వడం లేదు. రేపు మనకు మీరు ఈ షెడ్యూల్ బేస్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి. మనకు ఏదైనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉన్న సమయాన్ని బట్టి అప్పుడు మళ్ళీ టైం టేబుల్ మార్చడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే టోటల్ సిలబస్కి సంబంధించినటువంటి ఇక్కడ నేను డేట్స్ అనేటువంటిది ఇవ్వడం లేదనమాట. ఇవి ఇలా మొత్తం 12 డివిజనల్ గ్రాండ్ టెస్టులు, 4 వచ్చేసి 4 లేదా 6 టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ 12 డివిజనల్ గ్రాండ్ టెస్టులు నిర్వహించడానికి ఇప్పుడు మనకి 3 నెలల సమయం పడుతుంది. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినాక మొత్తానికి 2 నెలల సమయం ఇస్తే ఈ 2 నెలల సమయంలోనే 12 డివిజనల్ గ్రాండ్ టెస్టులు, 4 టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్టులు అంటే 16 గ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. 16 గ్రాండ్ టెస్టులు 2 నెలలు అన్నప్పుడు 60 రోజులు. 60 రోజుల్లో 16 గ్రాండ్ టెస్టులు అన్నప్పుడు మనం ఈ 60 రోజుల్లో 16 గ్రాండ్ టెస్టులని మనం ఎలా నిర్వహించుకోవాలి అంటే 4 రోజులకు ఒకటి లేదా 3 రోజులకు ఒకటి చొప్పున, ప్రతి 3 రోజులకు ఒకటి చొప్పున కానీ మనం నిర్వహించుకున్నట్లయితే అప్పుడు మనకి 2 నెలల సమయం 3 లేదా 4 రోజులకి, కొన్ని ఎగ్జామ్స్ 3 రోజులకి, కొన్ని ఎగ్జామ్స్ 4 రోజులకి అలా నిర్వహించుకోగలిగినట్లయితే ఈ యొక్క 12 గ్రాండ్ టెస్టులని మనం నిర్వహించుకోవడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి ఇది ఏదైనా సరే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే మనం ఈ షెడ్యూల్ పట్ల స్పష్టంగా ఇవ్వగలుగుతాం. అసలు నోటిఫికేషన్ ఏమీ మనకు తెలియకుండా మేము 100 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తాం, 90 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తాం, 70 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తామని రకరకాల ప్రకటనలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మరి అన్నీ నిర్వహించినప్పుడు మీకు అసలు రాయడానికి అదంత పాసిబిలిటీ ఉండదు. కాబట్టి కనీసం ఒక 6 రోజులు చక్కగా మనం చదువుకొని 7వ రోజు దాని మీద సీరియస్గా రాసుకొని నెక్స్ట్ వీక్ మరలా ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటే మొదటి గ్రాండ్ టెస్ట్, 2వ గ్రాండ్ టెస్ట్కి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఏం చేయాలంటే మొదటి గ్రాండ్ టెస్ట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అంశాలను రివిజన్ చేసుకుంటూ 2వ గ్రాండ్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి. తిరిగి మళ్ళీ మీరు 3వ గ్రాండ్ టెస్ట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మొదటి 2 గ్రాండ్ టెస్టులకు చదివినటువంటి విషయాలను రివిజన్ చేసుకుంటూ సింపుల్గా 3వ గ్రాండ్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి. అలా గ్రాండ్ టెస్టులు రాసినటువంటి సిలబస్ను మనము రివిజన్ చేసుకోకుండా అలా నిర్లక్ష్యంగా వదిలేస్తే చివరికి వెళ్ళేటప్పటికి మొదట రాసినవి ఏవి కూడా మనకు గుర్తుండవు. మనం కొత్త గ్రాండ్ టెస్ట్కి ప్రిపేర్ అవుతూనే పాత గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ను రివిజన్కి కొంత సమయాన్ని మనం కేటాయించుకుంటూ చదువుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకని నేను వారం రోజుల సమయం ఇచ్చిందంటే దాని అర్థం ఏంటంటే కేవలం వారం రోజుల్లోనే ఆ విషయాన్ని మొత్తం చదవమని కాదు. ఆ వారం రోజుల్లో ఒక 4 రోజులు ఆ గ్రాండ్ టెస్టులకు సంబంధించినటువంటి అంశాలను చదువుకుంటే ఒక 2 రోజులు ప్రీవియస్ గ్రాండ్ టెస్టులకు సంబంధించినటువంటి సిలబస్ మొత్తాన్ని చదువుకుంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే సిలబస్ ఎగ్జామ్ రాసేలోపు చాలాసార్లు రివిజన్ అవుతుంది. ఫైనల్ ఎగ్జామ్ని మీరు చాలా అద్భుతంగా రాయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇది టీచర్స్ అకాడమీ కనిగిరి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క అన్స్టాపబుల్ గ్రాండ్ టెస్ట్ సిరీస్కి సంబంధించి. కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో
మరి ఏపీడిఎస్ 2025 ఫైనల్ వార్ ఫర్ డిఎస్ అని ఎందుకంటున్నానంటే నాకు తెలిసి ఇక వాయిదాలు అనేటువంటిది ఉండదు. ఇది ఫైనల్గా మీకు షెడ్యూల్ దాదాపు 99% మీకు ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు కొన్ని కారణాల వలన సరిగా ప్రిపేర్ కాలేకపోయినా కూడా ఇప్పటి నుంచి మీకు చాలా అవకాశం అనేటువంటిది ఉంటుంది. చాలా అవకాశం ఉంటుంది మీరు ప్రిపేర్ అవ్వడానికి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ప్రిపేర్ అయినటువంటి అంశాలు, ఇన్ని రోజులు మీరు కేటాయించినటువంటి సమయం అనేటువంటిది కేవలం రేపు ఫైనల్ ఎగ్జామ్లో మీ మీద 20% మాత్రమే ప్రభావం చూపుతుంది. ఇప్పటి నుంచి అభ్యర్థి ఎంత అలర్ట్గా ఉండగలుగుతాడు, ఎంత సీరియస్గా ఉండగలుగుతాడు అనే దాని మీద రేపు మీ యొక్క రిజల్ట్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు ఏం చదివావు, ఎంతవరకు చదివావు, ఏ విషయాలు నేర్చుకున్నావు అంశాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పటి నుంచి తిరిగి మీరు సీరియస్గా ప్రిపరేషన్ మొదలుపెట్టినా కూడా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి చాలామంది అభ్యర్థులు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాను ప్రైవేట్ సెక్టర్లో ఉంటారు. మరి అలాంటి అభ్యర్థులందరూ కూడా వీలైనంత వరకు వీలైతే మార్చి నెలలో దాని నుంచి ఎగ్జిట్ అయి ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మార్చి నెలలో వీలు కాకపోతే కనీసం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అయినా సరే మీ యొక్క ప్రిపరేషన్ పూర్తి స్థాయిలో ఈ యొక్క డిఎస్సికి కేటాయించుకోండి. మరి ఒకవేళ ఇప్పుడు వెంటనే ఈ యొక్క టెస్ట్ సిరీస్కి కనెక్ట్ అవ్వడానికి అవకాశం లేకపోయినా కూడా మీరు మార్చి 9 కనెక్ట్ అవ్వాలని ఏం లేదమ్మా. మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు కనెక్ట్ అవ్వచ్చు. మేము అక్కడ నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా యాప్లు అలాగే ఉంటాయి. 6 నెలల పాటు అందుబాటులో ఉంటాయి. మీరు ఆ సిలబస్ను చదువుకొని ఏ సమయంలో అయినా సరే మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.